హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ చేయబోతున్నాను. ఇప్పుడు కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కొబ్బరికాయని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, మీడియం సైజులో ఉండే వెల్లుల్లిపాయను పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఈ కొబ్బరి చట్నీలో టేస్ట్ అనేది ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి వల్లే వస్తుందండి. సో వెల్లుల్లిని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, నిమ్మకాయ సైజులో ఉండేంత చింతపండు తీసుకొని చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. కొబ్బరికాయ ముక్కలు మొత్తం అన్నీ కూడా మెత్తగా అయ్యేలా మనం మిక్సీ చేసుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసి తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేయడం అనేది అందరికీ తెలిసిందే కాబట్టి నేను తాలింపుని చూపించలేదు. అంతేనండి, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching.